బైబిల్ తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అండర్లైన్ చేయండి. చాలు నాన్న. ఇక్కడ ప్రేమ గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో, లేక దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మత్సరపడరు. ఏంటిదమ్మా? మత్సరపడడు. ఆ ప్రేమలో ఉన్న లక్షణం ఏంటంటే మత్సరపడదు అని మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 7:22 తీయగలరా? చదువు. రైట్. ఎక్కడి నుంచి వచ్చును? మనిషి లోపల నుండే వచ్చును. గలతీ పత్రిక 5:20 చూడండి నాన్న. రైట్. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా మత్సరం ఉంటుంది. దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఉన్న దేవుని ప్రేమ మత్సరపడనీయదు. కానీ లోకంలో బ్రతికే ప్రతి మనుష్యుడిలో మత్సరం ఉంటుంది. శరీరానుసారంగా బ్రతుకుతున్న ప్రతి మనుష్యులో మత్సరం ఉంటుంది. కీర్తన గ్రంథం 37వ కీర్తన 1వ మాట. వ్యసన పడకము. మంచి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇక్కడ అంటాడు మీరు మత్సరపడొద్దు. ఇంకొకసారి ఆమెను అంటారా? ఏం పడొద్దు? మత్సరపడొద్దు. నిజమైన క్రైస్తవుడు మత్సరపడడు. ఈరోజు అంశమే మత్సరపడకూడదు. రెడీ? అసలు మత్సరం అంటే ఏంటి? ఇంకా మౌనంగా కూర్చుంటే ఎట్లా? మత్సరము అంటే ఏంటి అసలు? దేవుడు అంటాడు మత్సరపడొద్దని. అసలు మత్సరం అంటే ఏంటో తెలియాలి కదా. ఒకటి, మత్సరం అంటే 3 అర్థాలు. చాలా అర్థాలు ఉన్నాయిలే కానీ మీకు అవసరమైన అర్థాలు. ఒకటి, అసూయ. ఎదుటి వారిని చూసి అసూయ పడతాను చూసావా, అదే మత్సరం. 2, వారవలేనితనం. ఏ తనం? వారవలేని తనము మత్సరమునకు గుర్తు. ఇక 3వది కుళ్ళు. 14 సామెతల గ్రంథం 30వ వచనంలో ఉంటుంది కుళ్ళు. 1, అసూయకు 3 అర్థాలు. 1 చెప్పండి 2, 3. ఈ 3 పదాలు మత్సరము అనే పదానికి మిళితమై ఉన్నాయి. నా ప్రియమైన వారులారా, క్రీస్తును ఆరాధించు వారిలో దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మత్సరపడకూడదు. అంటే అర్థం ఏమిటి? ఎదుటి వారిని చూసి అసూయ పడకూడదు, ఎదుటి వారిని చూసి వారవలేని దానిలో బ్రతకూడదు, ఎదుటి వారిని చూసి కుళ్ళుకోకూడదు. ఇది క్రైస్తవుడికి ఖచ్చితంగా పాటించాల్సిన విషయం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని ప్రేమలో ఉన్న ఆంతర్యం అది. కానీ మత్సరపడే స్వభావం మనలో ఉండకూడదు. అదే ప్రభువాక్యం చెబుతుంది, మత్సరపడకూడదు. ఎవరు పడకూడదు? గుండె మీద చేసుకొని చెప్పండి, మీలో మత్సరపడే స్వభావం ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పండి. ఉందా? మత్సరపడు వారులారా జాగ్రత్త. దేవుని బిడ్డలకు అసలు మత్సరం ఉండకూడదు. మంచి స్తోత్రం. ఆలోచించండి. ఇలాంటి స్వభావం కలిగి మీరు భక్తి చేస్తే మీ భక్తి దేవుడు ఇష్టపడడు. ఒక పక్క దేవుని స్తుతిస్తూనే
మరో పక్క తోటి వాడిని చూసి అసూయ పడితే, ఓ పక్క ప్రార్థన చేస్తూనే తోటి వారిని చూసి వారవలేని స్వభావంతో నువ్వు చూస్తే, ఓ పక్క దేవుని సందులు గడుపుతూనే కుళ్ళు చేత ఎదుటివాడి ఎదుగుదలను కుళ్ళుకుంటూ లోపల కుళ్ళుకుంటూ ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవుతావు? శరీర సంబంధి అవుతావు, లోక సంబంధి అవుతావు. వాక్యం చెబుతుంది మత్సర పడకూడదు. ఎవరు పడకూడదు? ఇంకొకసారి చెప్పండి. మత్సర పడకూడదు. కొన్ని వివరాలు చెప్తాను. ఏ విషయాల్లో మనం మత్సర పడకూడదో మీకు అర్థవంతంగా చెప్తాను. తిన్ బైబిల్ తిన్. కీర్తన గ్రంథం 73వ కీర్తన, ఆసాపు రాసిన కీర్తన 1-3 వాక్యాలు. రైట్. కొంచెమే తప్పాను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. చాలండి. ఆసాపు దేవునిచ్చే పనివాడిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. అతడు ఒకరోజు లోకంలో బ్రతుకుతున్న వారందరినీ చూస్తూ ముందుకు వెళుతున్న ఆ కోణంలో వాక్యం రాయబడింది. భక్తిహీనులు అతని కంటబడ్డారట. ఇతడేమో భక్తిపరుడు, ఇతడు యథార్థంగా దేవుని సన్నిధిలో బతుకుతున్నాడు, ఏ లోపం లేకుండా. కొందరు మందిరానికి వచ్చేవారు, కొందరు భక్తిహీనులుగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన క్రియలు చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళు భక్తిహీనులు అని. ఆ భక్తిహీనులు మందిరంలో భక్తి విషయంలో ఎలా పడితే అలా భక్తిహీనత కనపరుస్తూ కూడా లోకంలో అన్ని విషయాల్లో ఘనులుగా కనపడుతున్నారట. ఆసాపుకు ఆ విషయం చూశాక చాలా బాధేసింది. ప్రభువా, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, నాకు ఈ శ్రమలు పోలేదే. ఇంత పవిత్రత కలిగి నీ సన్నిధిలో బతుకుతున్నాను, నాకు ఈ ఇబ్బందులు పోలేదే. నేను నీవు చెప్పిన మాట ప్రకారమే నేను నడుస్తున్నాను, నన్నెందుకు ఈ శ్రమల్లో ఉంచావు? ఇంకా భక్తిహీనులు చూడు, ఎలా పడితే అలా భక్తి చేసి ఎలా పడితే అలా తిరిగే వాళ్ళే సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏమిటి అని చెప్పి భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూసినప్పుడు ఆసాపు కూడా మత్సరపడ్డాడట. చదవండి అక్కడే 13వ వచనం. నా హృదయంలో ఏ పాపం రాకుండా, అమ్మా ఏంటంటారా, నా హృదయంలో ఏ పాపం రాకుండా నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నా. నా చేతులకు ఏ అపవిత్రత, చేతులు తలంపులకు ఏ అపవిత్రత రాకుండా నేను పవిత్రత కలిగి బ్రతుకుతున్నాను. కానీ నేను శ్రమల మధ్య ఉన్నాను, ఇబ్బందుల మధ్య ఉన్నాను. కానీ భక్తిహీనుడు నా కళ్ళ ముందు ఎదుగుతున్నాడు, వాడు ప్రబలుతున్నాడు, అన్ని విషయాల్లో వాడు సంతోషిస్తూ లోకంలో గడుపుతూ ఉన్నాడు. ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నానే, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నానే, నాకే ఎందుకు ఈ శ్రమలో, నాకే ఎందుకు ఇబ్బందులు అని చెప్పి భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి, అమ్మా వారి క్షేమాన్ని చూసి మత్సరపడ్డాడు. దేవుడు అతని మీద కోపడ్డాడు. ఒరే బాబు, నువ్వెందుకు మత్సరపడుతున్నావు? చదవండి 22. దేవుడు అతనితో మాట్లాడాడు, నువ్వెందుకు మత్సరపడుతున్నావు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. రైట్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రమందుండు ఆ చులకని శ్రమ మాకు అవును దృశ్యమైనవి అనిత్యములు నిలవో, అదృశ్యములు నిత్యము నిలుచును. మంచి స్తోత్రం. దేవుడు ఆసాపుతో మాట్లాడాడు. వాళ్ళు దృశ్యమైనవి చూసి అవే శాశ్వతం అనుకుంటున్నారు. వారిని చూసి నువ్వెందుకు మత్సరపడుతున్నావు నా సేవకుడా? వాళ్ళ క్షేమాన్ని చూసి నువ్వెందుకు మత్సరపడుతున్నావు?
వాళ్ళు దృశ్యమైనవి, లోక సంబంధమైనవే శాశ్వతం అనుకొని బతుకుతున్నారు. కానీ నువ్వు అలా ఉండకూడదు. ఏంటో తెలుసా? నువ్వు దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిని నీకు దేవుడు సిద్ధపరిచాడు. కంటికి కనిపించని అదృశ్యమైనవి నీ కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళు దృశ్యమైనవి చూసి మురిచిపోతున్నారు. వాళ్ళని చూసి నువ్వు మత్సరపడుతున్నావు. నువ్వు అదృశ్యమైన వాటిని చూసి సంతోషించాలి, అది మహిమకు కారణము అని అన్నాడు. అప్పుడు ఆసాపు గుండె లోతుల్లో పశ్చాత్తప్తుడై 22వ వచనంలో ఈ మాట అంటాడు. చదవండి. 73 కీర్తన 22. ఇక్కడ అంటాడు ఆసాపు ఏడ్చుకుంటా, దేవా, వాళ్ళ భక్తిహీనులు నాకు కంటపడ్డప్పుడు, వాళ్ళ క్షేమంగా ఉండటం చూసినప్పుడు నేను మత్సరపడ్డ మాట నిజమే అని అంటాడు కదా. చదువమ్మా. నేను నీ మందిరంలో ఉన్నాను, కానీ నేను తెలివిలోకి బుర్ర తక్కువ అని చేసినట్టు చేశా. అక్కడ అంటాడు, నీ సన్నిధిలో నేను మృగం వంటి వాడనై ఉన్నాను, అయినను చాలు 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 నాన్న. అక్కడ అంటాడు కదా, నేను నీ సన్నిధిలో మృగములాగా ప్రవర్తించాను, అంటే పశుప్రాయుణ్ణయ్యాను. వాళ్ళు క్షేమంగా ఉండటం నేను చూశాను, నా మనస్సులో మత్సరపడ్డాను. నేను ఎంత భక్తి చేస్తున్నానో నా బ్రతికెందుకు ఇలా ఉంది, వాళ్ళు ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళే సంతోషంగా ఉన్నారని నేను మత్సరపడ్డాను. దేవుడు అతనితో మాట్లాడాడు. వాళ్ళు దృశ్యమైనవి నమ్మి ముందుకెళ్తున్నారు బాబు, నువ్వు అదృశ్యమైనవి నమ్మి ప్రభువులో బ్రతుకుతున్నావు, ఇది మహిమకు కారణము. క్షణకమైనటువంటి శ్రమలు ఇవి కొంతకాలమే మీకు శ్రమలు మహిమను పొందుకోవడానికి కారణమవుతాయి అన్నాడు. అప్పుడు ఆసాపు గుండెలు తెచ్చుకొని ఏడ్చుకుంటా ప్రభు సందులు ఎలా అంటాడు, అయ్యా, నీ సన్నిధిలో జ్ఞానం లేనోడు చేసినట్టు చేశానయ్యా. భక్తిహీనుడు క్షేమాన్ని చూసి మత్సరపడి, నాకెందుకు వాళ్ళలా ఉన్నా నేను ఇలా ఎందుకున్నానని చెప్పి మత్సరపడ్డాను, జ్ఞానం లేనోడు చేసినట్టు చేశానయ్యా. చివరికి అంటాడు, పశుప్రాయుణ్ణైతిని, పశువులాగా మృగములాగా నీ సన్నిధిలో నేను ప్రవర్తించాను. నీ సన్నిధిలో ఎదుగుతూ కూడా ఓ పక్క మత్సరపడుతున్నాను, నీ సన్నిధిలో ఉంటూ కూడా వెర్రివాళ్ళలాగా ఆలోచించాను, నన్ను క్షమించు. వాళ్ళు దృశ్యమైనవి చూసి లోకంలోకి వెళ్ళి సంతోషిస్తున్నారు, అదృశ్యమైనవి నాకున్నాయి నువ్వు నాకు చెప్పావు. నేను భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఇక నేను మత్సరపడను, శాశ్వతమైన అదృశ్యమైన కృప కోసం ఎదురు చూస్తాను. మంచి స్తోత్రం. ఆసాపు మత్సరపడినట్లుగా మీలో చాలా మంది మత్సరపడే స్వభావం ఉంది. భక్తిహీనులు కంటబడినప్పుడు ఆసాపు తొందరపడి జ్ఞానం లేని వాడే, మృగం వంటి వాడే దేవుని దూషించినట్లుగా మత్సరపడే స్వభావం మీ లోపల ఉంటే దేవునికి కోపం. మళ్ళీ చెప్తున్నాను, నీ కళ్ళ ముందు ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే నువ్వు మత్సరపడని దేవుని ప్రేమ కలిగి ఉందువుగాక. మంచి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా మీరు ఆలోచించాలి. ప్రభు ఇష్టపడేది దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో ఉంటే, ఒక వ్యక్తిని చూసే విధానం, తలంచే విధానం, మత్సరపడని మనస్సు క్రీస్తు ప్రేమ కలిగినోడికి ఉంటుంది. ఈరోజు చాలామంది ఈ విషయంలో ఈ లోక పోకడను బట్టి మత్సరపడే స్వభావం ఎక్కువైపోయింది. ప్రభు సందులో ఎదుగుతున్న వాళ్ళ మీకు చేతులెత్తి వందనాలు పెట్టి చెప్తున్నాను, భక్తిహీనులు క్షేమంగా ఉండటం మీకు కంటబడినప్పుడు దయచేసి మీరు మత్సరపడొద్దు. ఆసాపును గద్దించిన దేవుడు ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు. దయచేసి నువ్వు మత్సరపడొద్దు. వాళ్ళు క్షేమంగానే ఉంటారు, ఇంటి మీద పెరిగిన గడ్డి వలె పచ్చగా ఉంటారు. దాని వైభోగం ఎంతో మీకు తెలుసా? కొయ్యటానికి కుప్పిలికి రాదు, పనులు కట్టడానికి మోడికి రాదు. వాళ్ళని చూస్తే నువ్వు మత్సరపడేది, వాళ్ళని చూస్తే బుర్ర లేకుండా ఆలోచించేది, వాళ్ళని చూస్తే పశుప్రాయుడిగా మారేది నువ్వు. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఎలా పడితే అలా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆసాపు అంటాడు, నేను చేతులు కడుక్కోవటం ఎందుకు, అంటే పవిత్రంగా ఉండటం ఎందుకు, యథార్థంగా నీ సన్నిధిలో ఉండటం ఎందుకు, వాళ్ళే నయం అన్న మాట నీ నోట రాకూడదు. మత్సరపడే వాళ్ళకి ఈ మాట ఎక్కువ వస్తుంది. ఆసాపులో ఒకవేళ నీకు మత్సరపడే మనసు ఉందేమో, ఈరోజు ప్రభు గద్దిస్తున్నాడు, నువ్వు మత్సరపడొద్దు, క్రీస్తు ప్రేమ కలిగి నిలుచుదువుగాక. మంచి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. 3:31. బలత్కార్యం చేయు వారిని చూసి మత్సరపడకము,
మంచి స్తోత్ర. ఏమండి ఇక్కడ ఆలోచించారా? బలాత్కారం చేయవారిని చూసి మత్సరపడొద్దు. దానికి అర్థం బలవంతులను చూసి నువ్వు మత్సరపడొద్దు. నీకంటే బలవంతులు చూసి, నీకంటే అధికంగా ఉన్నవారిని చూసి మత్సరపడకూడదు అంటారా? ఆమేనని. ఈ భాష మీకు ఇలా చెప్తే అర్థం కాదు. నా వాడుక భాషలు నేను చెప్తాను. వాక్యం రాయబడ్డట్టుగా డబ్బు బలం కలిగిన వాళ్ళని చూసి మత్సరపడొద్దు. అమ్మా అర్థమవుతుందమ్మా? డబ్బు బలం కలిగిన వాళ్ళని చూసి చెప్పండి. వారికి రూపాయి ఉంది, రూపాయి బలం ఉంది, వాళ్ళకి మత్సరపడద్దు. వాళ్ళ క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడద్దు. వాళ్ళకు రూపాయి ఉంది కాబట్టి ఏ ఆటైనా ఆడుతున్నారు. వాళ్ళేనా నువ్వు అన్నవు, నువ్వు మత్సరపడుతున్నావు. బలాత్కారం చేయి వారిని చూసి, బలవంతులను చూసి నువ్వు మత్సరపడుతున్నావేమో. జాగ్రత్త, దీని వెనుక చాలా శాపం ఉంది. నేను చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. కొందరికి మంది బలం ఉంటుంది. ఏ బలం? గట్టిగా చెప్పండి. లేదంటారా? క్యాకేస్తే అంత మనోళ్ళే. మంది బలం. వాళ్ళు చూడు ఎంత కొన్నారో, పిలిస్తే ఎంతమంది కొడగట్టుంటే. మత్సరపడకు. దేవుని ప్రేరట మరలా చెప్తున్నాను. బలాత్కారం, బలవంతులు చూసి నువ్వు మత్సరపడద్దు. వాళ్ళు దుర్మార్గులు, పాపములోనే పరిశుద్ధత ఉందని ఎతికేవాళ్ళు, చీకటిలో బతుకుతూ వెలుగు మాది అని చెప్పి మాయమాట బ్రతుకుతున్నటువంటి వాళ్ళు బలాత్కారులు. దయచేసి వాళ్ళని చూసి మత్సరపడకుందువు గాక. కొంతవరకు నోటి బలం ఉంటుంది. ఏ బలం? ఏమండి, నోటికి కూడా బలం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఏటి బలం? సౌండ్ పెంచలేదమ్మా. నోటి బలం లేదంటారా? నోటి బలాన్ని చూసి దయచేసి మత్సరపడద్దు. ఆమలాగా మాట్లాడాలి. ఆమలాగా నువ్వు ఆమలాగా నువ్వు మారటం ఏంటి? అసూయపరురాలు, మూర్ఖురాలు, ఒక రకంగా బలాత్కారం చేత కనికరం లేకుండా తన బలాన్ని, భాగాన్ని, వైభోగాన్ని ఇతరులు చూపించి ఎదుటి వారిని ఫూల్స్ చేసే స్వభావం కలిగిన వాళ్ళతో నీవు మత్సరపడటం ఏంటి? నువ్వు ఆయన సొత్తైన ప్రజవు, ఆయన ఏర్పరచుకున్న జనాంగము. ఆయన నిన్ను ఏర్పరచుకుని రాజులేని యాజక సమూహంగా చేశాడు. బలాత్కారం చూసి నువ్వు మత్సరపడొద్దు. నేను ఎంత బలహీనరాలను, నేను ఒక్కదాన్ని లింగుమంట. వాళ్ళు చూడు, నాకు ఒక్కరవనోరే, ఇంట్లో కూడా మాట్లాడే దమ్ము లేదు. వాళ్ళు చూడు, రోజంతా వాళ్ళదే. అవునా? వాళ్ళని చూసి మత్సరపడుతున్నావా? ప్రభు బిడ్డలు, మళ్ళీ చెప్తున్నా, మత్సరపడే స్వభావం దేవునికి ఇష్టం లేదు. అది నేనైనా నువ్వైనా ఎదుటి వారిని చూసి దయచేసి మత్సరపడద్దు. మత్సరపడితే ఏం జరుగుద్దో చెప్తాను, మీరు తెలుసుకుందురుగాక. బలాత్కారులు, బలవంతులు, డబ్బు బలం కానీ, మంది బలం కానీ, నోరు బలం కానీ, వగేరా వగేరా వగేరా, అలాంటి వాళ్ళని చూసినప్పుడు పొర్రపాటున నువ్వు అనుకోవద్దు, చచ్చినా సరే. ఏమని? వాళ్ళేనయ్యో. ఎవరినయ్యో? ఈ మాట అగ్ని అక్కడ పోయిన తర్వాత జనాలా అంటావా? ధనవంతుడు అగ్నిగుండంలో పడ్డాడు. లాజరు పిలిచారే, బాబు ఆయన కిటికీని వెళ్తూ ఒక చుక్క నీటి చుక్క అయిపోయి నాలుక ఎండిపోతుంది, మంట పుట్టిపోతుంది అన్నాడు. ఒకప్పుడు భూమి మీద ఉంటే చీ పోరా, కుక్క తినే ముక్కలు తినేవాడా పోరా అని అన్న నీచంగా చూసినవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? చిటికి నీళ్ళు ఒక్క నీటి చుక్క నాలుగు మీద ఏం చెయ్యి, బాధపడలేకపోతే. లాసన అంటే నీకు పడదు కదా అబ్బాయి, అతని వాసన అంటే నీకు పడదు కదా అబ్బాయి, అతని కుక్కలు లాగిపోతున్నా సరే మెలకుండా చూస్తూ ఉన్నావు కదా అబ్బాయి, గేటు కాడ ముక్కలు పడుతుంటే తింటే మాలని వదిలేసిపోయినావు కదా, ఇప్పుడు ఎందుకు నీటి చుక్క? మీకు అర్థం కాదులే. బలాజ్యులను చూసి, బలాత్కారం చేయవారిని చూసి మత్సరపడొద్దు. ఎదుటివారు ఏ బలముతో ఊగుతున్నా సరే, పొరపాటున నీ మనస్సులోనైనా సరే, వారేనయ్యో, వారిలాగా ఉంటే బాగు అన్న మత్సరపడే స్వభావం. ఏమిటి మత్సరం అంటే? అసూయ, వారవలేనితనం, కుళ్ళుపోతు స్వభావం. క్రైస్తవుడు కొండకూడదు. మరి చెప్తే గట్టి చెప్పండి. మంచి స్తోత్ర. ఇక మూడో విషయాన్ని గుర్తు చేస్తాను, తీయండి. సామెతలు 23వ అధ్యాయం 17వ వాక్యం. ఇది పెద్ద
విచిత్రమైన మాట. ఎవరినమ్మా? పాపుల్ని చూసి నీ హృదయమందు నువ్వు మత్సరపడొద్దు. ఎవరు పాపులు? మీకు భలే తెలివితే ఎట్లా వస్తాయి కదా అమ్మా. రాసుకుంటే ఎట్లా కళానికి పని చెప్తే ఇక్కడికి యుద్ధం చేసేది ఎవరమ్మా? ఏనండి నాన్న, పాపులు నీకు కంటపడ్డప్పుడు నీకు కోపం వస్తుందా, బాధేస్తుందా? అబ్బా, మీ సిన్సియారిటీ ఎల్లారో నిజాయితీ పరులు చెప్పేస్తారేమో అనుకున్నా. మరి ఇంత సీరియస్గా ఎట్లా? నేనేం అడిగాను ఇప్పుడు? అయ్యా, పాపులు నీకు కంటపడ్డప్పుడు కోపం వస్తుందా, బాధ వస్తుందా? బాధ వచ్చిందంటే దేవుని ప్రేమ ఉన్నట్టే, కోపం వచ్చిందంటే ఏదో తేడా ఉన్నట్టే. చెప్తాను వినండి. పాపులు అంటే ఇష్టం వచ్చినట్లు బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎవరండి? నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా. తండ్రి భయం ఉండదు, భర్త భయం ఉండదు, లోక సంబంధమైన మనుషుల భయం ఉండదు, బంధాల మధ్య భయం ఉండదు. నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా, నా ఇష్టం. అలాంటి వారే పాపులు. అలాంటి వారి పాపుల్ని కంటబడ్డప్పుడు దయచేసి పొర్రపాటున ఆ పాపులను చూసి మత్సరపడొద్దు. వాళ్ళ వైభోగం మీ కళ్ళ ముందే. పాపము ప్రారంభము తీయగా ఉంటుంది, తేనె పొట్లాగా. ముగింపు పరమచ్చేదో, ఇంకెందుకు ఛాన్స్ ఉండదు అమ్మా. పాపులు మీకు కంటబడ్డప్పుడు, ఎవరు పాపులు? ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ప్రవర్తిస్తున్నా చూసే వాళ్ళు పాపులు. అలాంటి వారు మీకు కంటబడితే దయచేసి కోప్పడమాకండి. కోప్పడుతున్నావంటే నువ్వు మనసులో ఏదో అసూయ ఉన్నట్టే. అలాంటి వారిని చూసి దయచేసి పొర్రపట్టు నువ్వు మత్సరపడొద్దు అంటారు. ఆమెనని వాళ్ళు పాపులు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది, ఆమె ఇష్టం వచ్చినట్లు, అతను ఆ ఇష్టం వచ్చినట్టు ఆమె బ్రతుకుతుంది. అలాంటి పాపులు మీకు కంటబడ్డప్పుడు దయచేసి మత్సరపడొద్దు, మౌనంగా ఉండిపో. యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది వ్యభిచారంతో కొట్టబడిన రాళ్ళ తరుముతున్న స్త్రీ. అందరూ రాయి ఎత్తారు. ఎందుకు? ఈమె పాపి. చూడండి, నాకు వెళ్ళే వేశారు, రాళ్ళు వేశారా? రాళ్ళు వేశారా? అక్కడ రాయబడలేదే వేసినట్టు. మీరు రాళ్ళు వేసా అంటారు కదా, వేయటానికి రెడీ. ప్రభువా వేయమంటావా? మోషే ధర్మశాస్త్రం ఇట్టా రాయబడి ఉంది, ఇలాంటి వాళ్ళు పట్టబడితే చంపేయమన్నాడు. మరి చంపేయమంటావా? సరే నాయన, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయట్లేదు బాబు, సరే కొట్టండి, చంపండి. కానీ విచిత్రం ఏంటంటే పాపం చెయ్యని వాడే రాయేయాలి. వాళ్ళ హృదయాలు వాళ్ళకి పొడవబడ్డాయి. మేము పాపులమని గుర్తించారు, రాళ్ళు అక్కడ పడేశారు. రాయి ఎత్తినంతసేపు ఆమె పెద్ద పాపి. అర్థమైందే? ఇంకా అర్థం కాలేదా? నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అన్నోళ్ళు, స్వభావం కలిగిన వాళ్ళు మీకు కంటబడ్డప్పుడు వాళ్ళ వైభోగాన్ని చూసి, వాళ్ళ టై టక్కుని చూసి అనకూడదు, అది చూసి దయచేసి మీరు మనసులో మత్సరపడొద్దు. మత్సర అంటే అసూయ, మత్సర అంటే వారవలింతనం, మత్సర అంటే కుళ్ళుకోవటం. ఈ పనులు నువ్వు చేస్తే చెడ్డ ప్రమాదం. అలాగని కొంతమంది పాపములు అని అంటారు కదా, పాపం చేస్తూ కూడా మేము మంచివాళ్ళం అంటారు. ఎవరండి? ఒక పక్క పాపంలో జీవిస్తూనే ఉంటారు, పాపిగా బ్రతుకుతూనే ఉంటారు, చేయవలసిన పాప కార్యక్రమాలనే చేస్తూ ఉంటారు, కానీ మేము కూడా మంచివాళ్ళమే. అలాంటి వారు మీకు కంటబడ్డప్పుడు దయచేసి మత్సరపడద్దు. వాళ్ళ వైభోగం గడ్డి పువ్వు వంటిదే, వాళ్ళ వైభోగం ఇంటి మీద పెరుగు గడ్డి వంటిదే. దయచేసి దేవుని బిడ్డలు మత్సరపడకుందుముగాక. కొంతమంది శరీరానుసారంగా బ్రతుకుతారు, చెప్పకూడదు, శరీరానుసారమైన స్వభావం కలిగి బ్రతుకుతారు. ఏమిటి శరీరానుసారమైన స్వభావం? నన్ను క్షమించని ఈ దెబ్బతో మీకు కూడా అర్థమైపోవాలా? ఏమండి, ఒక వ్యక్తి చక్కగా అలంకరించుకుంది అని అనుకున్నాం అనుకోండి, మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? స్త్రీల సమాజమా, ఒక స్త్రీ చక్కగా అలంకరించుకుంది, వాళ్ళని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించుద్దో నాకు ఆన్సర్ ఇవ్వండి. నాకు ఆ డ్రెస్ ఉంటే బాగుండు. ఇంకా నిజాలు చెప్పమంటే నవ్వుతారా? చెప్పు, అట్ట అనిపించిద్దా? అది
అది నేను కూడా వేసేస్తే మీకేమనిపిదమ్మా? అవునా? ఈ పూట పోనీళ్ళు కలిపేద్దాం, కర్ర చేద్దాం. ఇంకా ఏమనిపిదా? చెప్పటం రాదా? చెప్పలేదా? నన్నే చెప్పమంటారా? అది మీరు చూసి మీరు అనుకుని నన్ను చెప్పమంటారా? మీ తెలివిది వెళ్ళారా అమ్మా? ఉంటుందంటారా? అది ఎట్లా ఉంటుందంటున్నా, ఏ కోణంలో? ఆమె చూసినప్పుడు ఆమెలాంటి డ్రెస్ వేసుకోవాలా? ఆమెలాగా మీరు మాట్లాడమన్నాను నేను. ఆమెలాగా ఆమెలాగా ఓ సిస్టర్ ఉంది, మ్యాచింగ్ లేకుండా బయటికి రాదు. మొన్న రోజుకు వాళ్ళ ఆయన మీద గొడవ వేసుకున్నట్టు. ఎందుకో నాకు అర్థం కాదు. 3 సార్లు చెప్పింది నాకు, బైబిల్ కొనుక్కురా అయ్యగారు, నువ్వు వెళ్తే ఎక్కడైనా దొరికితే బైబిల్ కొనుక్కురా అంటే, వేరే బ్రదర్ ఒకటి వెళ్తుంటే నేను డబ్బులు ఇచ్చాను, అబ్బాయికి ఫోన్పే చేసి తీసుకొచ్చి ఇస్తాడంటే బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు కానీ కవర్ తీసుకురాలా. వాళ్ళ ఆయన పంపిస్తే ఆయనకి ఎత్తమైన కవర్ ఏదో తెచ్చాడు. అంటది నాకు ఇది మ్యాచ్ అవలా. బైబిల్ మీద కవర్ మోయటానికి కూడా ఓపిక తక్కువ మొక్కుంది, మరి మ్యాచింగ్ అవలా. ఆయన మీద కూడా వేసుకుందట. ఆయన అంటాడు ఈ కాద్దానికి కూడా మ్యాచింగ్లు అంటే బుర్ర తక్కువ ముఖమా? బైబిల్ చదవటం చేత కాదు కానీ మ్యాచింగ్ల మీద ఉంది శ్రద్ధ నీకో అని అన్నాడట. ఆ మాట నాకు చెప్పింది. అయ్యగారు మా వారెట్ అన్నాడు. అయ్యి నువ్వేమన్నావమ్మా? నేనేమన్నదే, కవర్ తీసుకురా అన్నా. నాకు దగ్గర కవర్ చేస్తుంది, లామినేషన్ చేసిన బట్టి ఎత్తా కవర్. నీ బుద్ధి నాకు తెలుసులే అమ్మా, అసలు విషయం చెప్పు అంటే మ్యాచింగ్ లేదని. లేరా అటువంటి వాళ్ళు? శరీర అలంకరణ ఇష్టపడి ఎదుటివాడు అలంకరించుకుంటే చూసి అసూయపడి లోపల అమ్మగారు అందుగా లోపల ఏంది ఎక్కువ చేస్తుంది ఇవాళ నిలిచని. కానీ అలాగనే మీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, మత్సరపడుట దేవునికి అసహ్యమో. దేవునికి స్తోత్రం. మీరు మత్సరపడకూడదు. వాక్యం రాయబడి ఉంది, భక్తిహీనుడు మీకు కంటపడ్డప్పుడు మీరు మత్సరపడమాకండి. బలాత్కారం చేయవారిని బలవంతులు మీకు కంటపడ్డప్పుడు మీరు మత్సరపడమాకండి. పాపులు మీకు కంటపడ్డప్పుడు వాళ్ళ చేయని క్రియలేంటి మీకు అర్థమవుతాయి కనుక అలాంటి వారిని చూసి వాళ్ళే బాగున్నారు, వాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళే నీవు మత్సరపడుతున్నావు. పాపులను చూసి నువ్వు మత్సరపడద్దు. నువ్వు మత్సరపడితే అది ఎంత ప్రమాదమో నేను మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చదువున్నాను, సామెతల గ్రంథమే 24వ అధ్యాయం మొదటి మాట. అదుగో మంచి స్తోత్రం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదివిపెట్టినానా? ఓపిక లేదు. 3:16. దుర్జనులను చూసి నువ్వు, దుర్జనులు అనగా చాలా అర్థాలు వస్తాయి. ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళను చూసి. ఏదో ఒకసారి అనండి. మరి ఇంత సౌండ్ వస్తుంది ఏంటయ్యా? ఇంత సౌండ్ నేను ఎప్పుడు వెళ్ళా? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అట్టనుకుంటారా? అది మరీ ఘోరం తల్లి. అసలు ఆ మాట రాకూడదు. ఎదుటివాడికి కీడు కోరుకోకూడదు కదా మనం. లేదు, నేను దానికి సందేహపడుతున్నాను, పడవెక్కలేను. నాకు ఆన్సర్ చెప్పండి. ఎలా పడితే అలా ప్రవర్తించే వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? అట్లే అంటావా?
లేదండి, వాక్యం చెప్తుంది, యాకోబు పత్రికలో రాయబడి ఉంది కదా, ఎలా పడితే అలా ప్రవర్తించేవారు, అనగా దుర్జనులను చూసి నువ్వు మత్సరపడకూడదు. అంటే తప్పుగా ప్రవర్తిస్తున్నవారు మీకు కంటబడ్డప్పుడు వాళ్ళని చూసి మత్సరపడమాకండి. వాళ్ళ వైభోగం కొద్ది రోజులే, వాళ్ళని చూసి నువ్వు పతనం అయిపోతావు. తప్పుగా ప్రవర్తించే వాళ్ళని చూసి మనసులో గొనగమాకు, కోపంగా కూడా చూడమాకు. ఒకవేళ చూస్తున్నావంటే నువ్వు మత్సరపడుతున్నావు. నా ప్రభు అంటాడు, నువ్వు మత్సరపడకూడదు. స్తోత్రం అంటారా? కొంతమంది గంటకు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. ఈ గంట ఇప్పుడు చెయ్యి అంటారు, ఇంకొక కాసేపటికి ఇంకొక గంటకి ఇంకొక రోజు చేయి అంటారు. గంటకు ఒక రకంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి కూడా నువ్వు మత్సరపడద్దు. భర్త ముందు ఒక రకంగా, అత్త ముందు ఒక రకంగా, లేని వారి ముందు ఒక రకంగా, ఉన్నవారి ముందు ఒక రకంగా, ఆత్మీయులు కనబడితే ఒక రకంగా, లోకస్తులు కనబడితే ఒక రకంగా, గంటకు ఒక రకంగా బ్రతికే మనసు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు మీరు చూసినప్పుడు మత్సరపడమాకండి. ఏం పడమాకండి? మత్సరం అంటే అర్థం ఏంటి? 1 అసూయ, 2 3 మళ్ళీ చెప్తాను, తప్పుగా ప్రవర్తించు వారిని చూసి మత్సరపడమాకండి. వాక్యం రాయబడ్డాడు, గంటకు ఒక రకంగా ప్రవర్తించు వారిని చూసి మత్సరపడమాకండి. ఇంకొక మాట చెప్పాలంటే, తప్పుగా బ్రతికే వాళ్ళను చూసి మత్సరపడమాకండి. మీరు మత్సరపడే వాళ్ళైతే క్రీస్తు ప్రేమ మీలో లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మత్సరపడటం దేవునికి ఇష్టం లేదు. మత్సరం అన్న పదము క్రీస్తు ప్రేమను కలిగిన వారిలో ఉండకుండానుగాక. సరే, ఏ ఆధారంతో మీరు చెప్తున్నారండి అని మీరు నన్ను అడిగితే, ఆదికాండ గ్రంథం చదవక్కర్లేదండి. 37వ అధ్యాయం 4వ వచనంలో యోసేపు యథార్థంగా ఉన్నాడు. మత్సరపడని మంచి మనసు కలిగినోడిగా, అందరూ బాగుండాలి నేను బాగుండాలి, అందరూ బాగుండాలి నేను బాగుండాలనే ఓ మంచి మనసు కలిగినోడు. యోసేపు మంచితనం అన్నలకి నచ్చలే. యోసేపు మీద అన్నలు మత్సరపడ్డారు. ఎంతగా అంటే అతను చంపేంతగా. అమ్మా, వాడు వస్త్రం వేసుకుంటే చూసి సెటైర్లు వేసి నవ్వేవాళ్ళు. యోసేపును చూసి విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు. అతని మంచితనాన్ని, యథార్థతను, మాట తీరును, కల్మషం లేని మాట స్వభావాన్ని చూసి వాళ్ళు మత్సరపడ్డారు. నేను చెప్తున్నాను, మత్సరపడని యోసేపు దేవుని చేతిలో వాడబడ్డా? మత్సరపడిన 11 మంది, క్షమించాలి, యాకోబు పిల్లలు దేవుని చేతిలో వాడబడ్డారా? అరే సీరియస్గా చెప్పండి, ఎవరు దేవుని చేతిలో వాడబడ్డారు? ఇంకొకసారి చెప్పండి. మత్సరపడనివాడు దేవుని చేతిలో వాడబడతాడు. మత్సరపడేవాడు అంతకంతకు దిగజారిపోతాడు. ఈ మర్మం మీకు అర్థమైతే ఎప్పుడో 3 మెట్టు ఎక్కేవాళ్ళు, ఇంకా ఎక్కల. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 18:9 కూడా మీరు చదివి ఇప్పుడు కష్టపడమాకండిలేండి. సౌలు గారు ఇశ్రాయేలుకి రాజే కదా. దావీదును చూసి సౌలు ఏం చేశాడు? దావీదు మంచి ప్రవర్తన కలిగి, అయిన వారి మధ్య కాని వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతుంటే అతని మంచితనాన్ని చూసి ఇతడు మత్సరపడ్డాడు. మత్సరపడిన సౌలు దేవుని చేతిలో వాడబడ్డా? మత్సరపడని మనసు కలిగిన దావీదు దేవుని చేతిలో వాడబడ్డా? కొంచెం గట్టిగా. ఒకప్పుడు సౌలు కూడా దేవుని చేతిలో వాడబడ్డోడే, కానీ అతడిలో మత్సరపడే స్వభావం, ఎదుటివారి ఎదుగుదలను చూసి, ఎదుటివారు బాగుంటం చూసి, ఎదుటివాడు మంచివాడని పేరు పొందుకుంటున్న పరిస్థితిని బట్టి, ఎదుటివాడు నలుగురు నోళ్లలో గనుడిగా కనపడుతున్న కారణాన్ని బట్టి ఇతడు అతని మీద మత్సరపడ్డాడు. ఏమైపోయింది తెలుసా? దావీదును అంతకంతకు దేవుడు హెచ్చించాడు, సౌలు అంతకంతకు కిందకు దిగసారిపోయాడు. సూత్రం ఒకటే, మత్సరపడే వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, పడని వాళ్ళు దేవుని చేతికి వెళ్ళిపోతారు. మంచి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి, కంటికి కనిపించని చెడ్డది ఏదైనా ఉందయా అంటే ఇదిగో ఇలాంటివే చెబుతున్నా. అదే, మత్సరపడకుండా జాగ్రత్త పడుతామగాక. సపోజ్ మీకు ఒక వివరణ చెప్తాను. ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు, వాళ్ళు నీకు కంటబడ్డారు,
నీదా సింపుల్గా ఉండే డ్రెస్. వాళ్ళను చూసి నీకేమనిపించుద్ది? వాళ్ళలాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, వారిలాగా ఉండాలి, వారిలాగా నేను కూడా సరిగ్గా వే టు జెట్ అన్నీ ఉండాలి అనే ఆలోచన కలుగుద్ది. అలా కలిగినప్పుడు నీ ఆలోచన అలా పోతున్నప్పుడు ఇలా కూడా ఆలోచించాలిగా. నీకంటే మరీ ఘోరంగా వేసుకొని తిరిగేవాడు కూడా ఉన్నారు. ఏందక్క లేరా? ఉన్నారు. వాళ్ళను చూస్తే నువ్వు మత్సరపడతావు, వీళ్ళని చూస్తే దేవుని స్తుతిస్తా. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తున్నావో తెలియాలి. మత్సరపడని యోసేపు దేవుని చేతిలో ఆడబడ్డాడు, మత్సరపడని దావీదు దేవుని చేతిలో వాడబడ్డాడు. వీళ్ళిద్దరి మనసు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మనసు కలిగిన వాళ్ళు యోసేపు దావీదులు. కానీ యాకోబు పిల్లలు ఉన్నారుగా, సౌలు గారు అన్నాడుగా, అందరూ బాగుండకూడదు, అందరిలో నేనే బాగుండాలి. ఏం బుద్ధి అండి అది? అలాంటి బుద్ధి గల్లోళ్ళు చర్చికి వచ్చినా బాగుపడరు. తప్పేముంది అన్నమాట. అంటే యథార్థంగా ఉండాలి కదా. ఎందుకు మత్సరపడాలి? నీకు లేనిది ఎదుటివాడు కలిగి ఉన్నాడని ఎందుకు మత్సరం? దేవుడు వాళ్ళకి ఇచ్చాడేమో, సంతోషించు. వాళ్ళ సంతోషం నువ్వు పాలి భాగస్తురాలవు. లేదంటావా? నీకంటే నీచంగా బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళని చూసి నువ్వు బెటరేగా. దేవుడు ఆ స్థితిలో నేను ఉంచలేదుగా, ఒక మాదిరి అయిన దేవుడు నేను నిలబెట్టాడుగా. అందును బట్టే దేవుని స్తుతించాలి కదా. అందుకే హెచ్చు వాటి వైపు మనసు పెట్టొద్దు, తక్కువ వాటి వైపే మనసు పెట్టమన్నాడు. మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నా, దేవుని బిడ్డలు అసూయపడకూడదు, మత్సరపడకూడదు. ఈ రోజు నుంచి దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయేమో, మీ మనస్సు మిమ్మల్ని తొందర పెడుతుందేమో, దయచేసి నేను ఒకటే చెప్తాను, దేవుని ప్రేమ కలిగినోడు దయచేసి మత్సరపడకూడదు. ఎప్పుడు మత్సరం వచ్చుద్దంటే నీకు లేనిది ఎదుటివాడు కలిగి ఉన్నప్పుడు పుట్టేదే. నీకు లేనిది ప్రతి వ్యక్తి యొక్క స్వభావం అది, హృదయ లోతుల నుంచి వచ్చుద్దంట, శరీర స్వభావం కలిగిన వారికి వచ్చుద్దంట. ఇందాక చదువుకున్నా, అదే మళ్ళీ చెప్తున్నాను. ఎదుటివాడు ఏదైనా కలిగి ఉంటే దయచేసి మీరు మత్సరపడమాకండి. అలాంటి వారిని నా దేవుడు కిందకి నెడుతుంటాడు. మత్సరం లేకుండా దావీదులాగా యోసేపులాగా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మంచి మనసును చూసావా? అదిగో అలాంటి వాళ్ళు నా దేవుడు కనపరుస్తాడు. మీకు ఈ మాటలు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఈ మాటలు విన్న తర్వాత కూడా నేను చెప్తున్నాను, నిత్తట్లో కూడా ఈ స్వభావం కనపడకూడదు. అందుకే నేను చాలా చోట్ల చూస్తాను, చాలా మందితో పరిచయం ఉంది, చాలా మందితో నేను తిరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే. కానీ పొర్రపాటు నేను వాళ్ళ గురించి, వాళ్ళ స్వభావాన్ని గురించి పొర్రపాటు మనసులోకి తెచ్చుకోను. ఎందుకు తెచ్చుకొని తెలుసు అండి? ఈ మత్సరపడే స్వభావమే దేవునికి దూరం చేసేది. నేను ఒకటే అనుకుంటాను, నేనైనా ఇలా ఉండగలిగాను, నాకంటే ఘోరంగా ఉన్నోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బెటర్ అయింది నేను ఎప్పుడు చూడను, నాకంటే హీనంగా ఉన్నదాన్ని నేను ఎప్పుడు చూసుకుంటాను. దాని మీద మనసు పెడతాను కాబట్టి ఎదుటివాడి మీద ఆశ నాకు ఉండదు. ప్రభు ఇస్తాడు, ప్రభుని బట్టి ముందుకు వెళ్తాను. అంతకు మించి ఇంక నాకంటూ సొంతగా ఏముండదు. ఇప్పటికీ అప్పటికి ఒకటే చెప్తున్నా, మత్సరపడే స్వభావం మనలో ఉండకూడదు. ఇదిగో ఇలాంటి మనసు నా దేవునికి ఇష్టం. ఒకవేళ ఆ మనస్సు నువ్వు కలిగి ఉన్నావా, ఎందరిలో ఉన్న నిన్ను కొమ్ము గనపరిచే వాడిగా ఉంచుతాడు. ఖచ్చితంగా నీ కొమ్ము ఆయన గనపరుస్తాడు. అలా గనపరచాలంటే నీలో మత్సరం ఉండకూడదు. కొందరు ఎదుటివారు అందంగా ఉంటే మత్సరపడతారు, కొందరు ఎదుటివారికి డబ్బు ఉంటే మత్సరపడతారు, మరి కొంతమంది ఎదుటివారికి వగేరా ఉంటే మత్సరపడతారు. నా మత్సరపడే స్వభావం నేను ఒకటే చెప్తాను, క్రీస్తు ప్రేమ కలిగిన వాడు మత్సరపడకూడదు. ఉన్నదాంతో తృప్తిపడు. నీకంటే గొప్పవారిని చూడొద్దు, నీకంటే హీనంగా ఉన్న వారిని చూసి ప్రభువుని కృపను స్తుతించు. ఈ మాటలు మీకు అర్థమైతే దయచేసి మత్సరపడద్దు. క్రీస్తు ప్రేమను బట్టి మరలా నేను మీకు చెప్తున్నాను, మత్సరపడని యోసేపును గనుడిగా నిలబెట్టాడు, మత్సరపడని దావీదును గనుడిగా నిలబెట్టాడు, మత్సరపడనటువంటి హన్నమ్మను దేవుడు నిలబెట్టాడు, మత్సరపడని లోయను దేవుడు నిలబెట్టాడు. మత్సరపడని స్వభావం మనలో ఉంటే దేవుడు కాచుకుంటాడు. అలాంటి వాళ్ళు అంటే దేవునికి ఇష్టం. మరి మత్సరపడేవాళ్ళు అంటే మీకు అర్థమైందా? ఏమర్థమైంది భక్తులారా? మీలో మత్సరపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేయి చూపండి. నాకు ఒకటే ఉంది, వాడికి రెండు ఉన్నాయి, నాకు ఒకటే ఉంది, వాళ్ళకి ఏడుపుది అల్లారిపోను. చే ఆ ఒకటేని ఇచ్చాడుగా, ఆ ఒకటి కూడా లేని వాళ్ళు ఎంత ఎడుతున్నారండి? అది కనపడదు. మళ్ళీ
అవి వాటి వైపేనా ఎప్పుడు కళ్ళు లోగా ఉన్న వాళ్ళ వైపు కళ్ళు ఉండవా అన్నది మిమ్మల్నే. ఉంది అన్నోళ్ళు ఏందమ్మా చెయ్యొద్దా? నువ్వు చెయ్యి ఎత్తితే మిగతా నేను చూసుకుంటా. ఉందా లేదా? కొంతమంది తెలివితేటలు చూపితే నేను అసలు ఒప్పుకోను. ఇంకో మాట అంటే పచ్చి నిజం, ఆ దేవుని ఎదురు యథార్థంగా మాట్లాడతా. ఉందా లేదా? ఏముంది? ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు నిన్నేం చెబుతున్నాడు ఆయన? అందరి ముందు నిన్నే గనపరుస్తాడు. పడకపోతే పడితే అందరి ముందు నేను కిందకెత్తాడు. ఏది కావాలి? ఏది కావాలి? అట్టప్పుడు పై చూపులు మానేయి. ఐదు వస్తే నిన్ను చంపుతాయి. అట్టయితే రక్తమే చేయం, పాట పాడాల్సిందట్టయితే. మత్సర పడేవాళ్ళు దేవునికి ఇష్టం లేదు. మత్సర పడద్దు అంటారు. ఆమెనని మా నీకు లేదు, ఎదుటివాడికి ఉంది, దయచేసి మచ్చటపడమాకండి. నీకు ఇచ్చింది ఏదో దేవుడు ఇచ్చాడు, దాంతో తృప్తిపడు. ఆశాపు అంటాడు, భక్తిహీనులకు నాకు కంటపడ్డప్పుడు నాకు మత్సరం పుట్టింది. వద్దు వద్దు. బలార్జుల్ని కంటపడ్డప్పుడు నువ్వు మత్సరపడొద్దు. పాపుల్ని కంటపడ్డప్పుడు మత్సరపడొద్దు. దుర్బీజులు అనగా ఎలా పడితే అలా ప్రవర్తించే వారిని కంటపడ్డప్పుడు దయచేసి మత్సరపడొద్దు. యాకోబు 10 పిల్లల్లాగా, సౌల్లాగా దయచేసి మీరు మత్సరపడొద్దు. మత్సర పడని వాడిగా ఉంటే మత్స పడకుండా దేవుడు కాపాడుకుంటాడు. మీ ఇష్టం అదంతా. ఒక సేవకునిగా ప్రభు ఈ మాట చెప్పమన్నాడు, మత్సర పడని వారికి నా బిడ్డలు ఉండాలి. అలాంటి స్వభావం నీలో పుట్టాలి. ఆ కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వంచండి. ప్రభు తట్టు చూడండి. పరిశుద్ధుడా, మహిమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. తెలియకుండానే గొంతులో కాలు జారే పరిస్థితి, తెలియకుండానే నిలబడ్డ మేము జారిపోతున్న పరిస్థితి ఎక్కడుందంటే మత్సరము అనే దానికడే ఉందయ్యా. మత్సరం అంటే అసూయ, మత్సరం అంటే వారం లేనితనం, మత్సరము అని అంటేనే కుళ్ళు. నాకు లేదని ఎదుటివాడికి ఉందని, నేను బాగలేని ఎదుటివాళ్ళు బాగున్నారనే ఆ స్వభావమే చెడ్డది. ఆ దృష్టి, ఆ చూపే చెడ్డది. దేవా, ఈరోజు మాతో మా అందరితో మాట్లాడుతున్నావయ్యా. నీ బిడ్డల్లో మత్సరపడే స్వభావం ఉండకూడదయ్యా. ఈ పరిచర్యలు ఎంతమంది దీవించబడుతున్నా, ఎంతమంది అన్ని విధాల బలపరచబడుతున్నా ఆ మంచి మనసుతో చూడగలగాలి. కానీ మత్సరపడే బిడ్డలు ఈ పరిచర్యలో ఉండకూడదయ్యా. దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి పడతాను. వారికి ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తాను. యోబు తన కోసం తాను ప్రార్థన చేసుకున్నప్పుడు కాదు, కానీ తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడే దేవుడు అతనితో మాట్లాడాడు. దేవా, ఈ మాటల్ని బిడ్డల హృదయాల్లో ఉంచండి అయ్యా. లేని వాటి వైపు కాక మాకంటే హీనంగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వైపు చూసి నేను కృపను స్తుతించాలయ్యా. మత్సరపడే మనసు మాకొద్దయ్యా. ఈ పరిస్థితిలో ఉన్న నీ బిడ్డలు ఎవ్వరికీ మత్సరపడి మనసు ఉండకూడదు. ఆ కృప మా అబ్బాయి పరిచర్యకి దయచేయండి. ఈ మాటలు విన్న ఎవరైతే సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని బట్టి మత్సరపడని రోజు నుంచి అని మంచి మనసుతో ఒప్పుకునే వాళ్ళు, నిర్ధారించి నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. చచ్చినా బ్రతికినా నీ కృప మీద ఆధారపడి నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి బ్రతుకుతూ మత్సరపడని వారిగా బ్రతికే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.